హాయ్. హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పికిల్స్ అయితే పెడుతున్నాము. పికిల్స్ అంటే ఫిష్ పికిల్ అయితే చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుండుద్ది. ఈ చేప వచ్చేసి సముద్రం చేప, కోడివాయి అంటారు. ఈ కోడివాయి చేపలైతే ముళ్ళైతే అస్సలు తక్కువ ఉంటాయి. అంటే ఒకటే ముళ్ళైతే ఉండిద్ది. కండ మాత్రం చాలా బాగుండిద్దండి. అంటే మనకి చికెన్‌కి ఉన్నట్టయితే ఉండిద్ది. ఈ కోడివాయి చేపతో అయితే మనం పికిల్స్ అయితే పెడుతున్నాము. ఇంకొచ్చేసి ఒకవేళ మీకు ఈ చేప అనేది దొరకకపోతే బొచ్చుతో కూడా పెట్టుకోవచ్చు. బొచ్చి చేపతో కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడొచ్చేసి మనం చక్కగా నేను చెప్పే కొలతలతో అయితే చక్కగా ఇట్లాగే పెట్టండి. ఈ ఈ ఫిష్‌తో పెట్టొచ్చు. మళ్ళీ ఇంకొచ్చేసి ముళ్ళు లేని చేపతో అయితే ఏ చేపైనా పెట్టుకోవచ్చండి. నాకు కూడా పెద్దగా చేపల్లో పెద్దగా ఐడియా అయితే లేవు. ఇప్పుడైతే చక్కగా కొంచెం అన్నం పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పికిల్ చేసుకొని తింటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకి కొంచెం స్పైసీగా, పుల్లగా చాలా బాగుంది. ముక్క కూడా మనకి మరీ అంత గట్టిగా లేకుండా మనం చేత్తో తుంచితే తునిగేలాగైతే ఉండిద్ది. అంత బాగుండిద్ది పికిల్స్ అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. ఒకసారన్నా మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 4 స్పూన్లు అయితే ధనియాలు అయితే తీసుకుంటున్నాను. 4 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు ఆవాలు, మెంతులు అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మెంతులు నేను తక్కువే వేస్తానండి, ఎక్కువైతే వేయను. జీలకర్ర కూడా ఒక స్పూన్ నిండా తీసుకొని ఈ 4 అయితే ఒకదాని తర్వాత ఒకటైతే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ లేకుండా అయితే వేపేసేసి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే చేప ముక్కలు అయితే తీసుకున్నాను నేను. నేనే కట్ చేపించానండి. నేనే కట్ చేశాను. కట్ చేపించలేదు, నేనే కట్ చేశాను. ఇంటికి తీసుకొచ్చారు మా వారు. శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసి కడిగాను. శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక వడగిన్నె లాగా ఉండిద్ది కదా, ఆ గిన్నెలో అయితే వడగట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే బౌల్లోకి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. లాస్ట్లో వేసుకుందాము సాల్ట్ అనేది. ఫస్ట్ ఈ 2 కలిపేసుకుందాము. ఆయిల్ పసుపు అయితే కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాము. మన ఇష్టం అండి. చేప పీసులు అయితే చిన్న చిన్నవి కట్ చేసుకోవచ్చు, పెద్ద పెద్దవి కూడా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే అర కేజీ చేపలే తీసుకున్నానంటే ఇప్పుడు ఒక కేజీ చేప తీసుకొస్తే మధ్యలో ముక్కలు ఒక 4, 5 ముక్కలు తీసి కట్ చేసుకున్నాను. అర కేజీ ముక్కలైతే వచ్చాయి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసేసి కొంచెమే వేసుకోండి సాల్ట్ అనేది. మళ్ళీ ఈ సాల్ట్ పీల్చేసి ఉప్పగా అయితే అవుతాయి. అందుకని సాల్ట్ కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి కూడా పక్కకు పెట్టేసి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 200 గ్రాముల ఆయిల్ అయితే వేసుకోవాలి. 200 గ్రాముల ఆయిల్ అయితే మనకి సరిపోయిద్ది. ఫస్ట్ నేను బాండీలో అయితే వేసాను ఆయిల్. మళ్ళీ తర్వాత బాండీలో కొంచెం గుంట ఉంది కదా, ముక్కలు వేసినప్పుడు అన్నీ అంటుకుంటాయని ఇప్పుడు తీసి ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకొని అదే ఆయిల్ ప్యాన్లో వేసేసి స్టవ్ మీద అయితే పెట్టాను. కొంచెం లో టు మీడియంలో పెట్టేసుకొని స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మరీ ఎక్కువ కాగిన తర్వాత వేయకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆయిల్ అనేది తర్వాత చేప ముక్కలు అయితే వేసేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా కొంచెం దీంట్లో అయితే కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుందాము. అన్నీ ఒక దగ్గర వేయకండి, అంటుకుపోతాయి. ఇట్లా విడివిడిగా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళకైతే చక్కగా ఇవి ఇట్లా చేసేసుకొని
ఓ దగ్గర మామూలుగా ఒక బాటిల్స్లో పెట్టేసుకొని ఎప్పుడన్నా పనికి వెళ్ళేటప్పుడు ఒక ముద్ద కొంచెం వేసుకొని పొలం వెళ్ళిపోయేదానికి అట్లయితే చక్కగా బాగుండిద్ది. వాళ్ళు కూడా చక్కగా మంచిగా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి పొలం వెళ్ళేదానికి అట్లా అయితే చక్కగా మనకి ఈవినింగ్ వచ్చిన తర్వాత కూర చేసుకునే టైం ఉండదు కదా. ఒకసారి పికిల్స్ అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి చూసారు కదా. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వేసినవి అయితే తీసి పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత లాస్ట్లో వేసినవి ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే తీసుకుందామండి. ఇట్లా ఒక్కొక్కటి ఏవి ఫ్రై అయినాయి అవి చూసి అయితే తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా, ఫ్రై కన్నా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మనకి. నేనైతే పొట్ట దగ్గర ఉంటాయి కదా ఆ ముక్కలు కూడా కట్ చేశాను ఫ్రెండ్స్. మీకు అవి ఇష్టం లేకపోతే మధ్యలో ముళ్ళు దగ్గర ఉండిద్ది కదా, అది అంతవరకే కట్ చేసేసుకోండి. నేనైతే ముళ్ళుతో సహా చక్కగా కట్ చేసాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ముళ్ళు కూడా తర్వాత మనకి మొత్తం పచ్చడి అంటే తినేటప్పుడు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే రెండో వాయి కూడా వేసేసుకొని మంచిగా ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనం తీసుకుంది తక్కువ క్వాంటిటీలో కాబట్టి నేను కొంచెం కొంచెం మసాలానే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు కేజీ చేసుకుంటే ఇదే క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు 4 స్పూన్లు ధనియాలు అనుకోండి, అప్పుడు 7 స్పూన్లు 8 స్పూన్లు ధనియాలు అట్లా వేసుకోండి సరిపోయిద్ది. ఇప్పుడైతే ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ 2 ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ కొంచెం చల్లారనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం చల్లారిన తర్వాత 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. నేను కచ్చాపచ్చిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకున్నానండి. మరీ అంత మెత్తగా పట్టలేదు. వెల్లుల్లి కూడా అక్కడక్కడ మధ్యలో తగులుతూ ఉండిద్ది, అట్లాగే పట్టుకున్నాను నేను. మరీ మెత్తగా అయితే పట్టలేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి మనకి మంచి బ్రౌన్ కలర్ అయితే రావాలి. మంచి కలర్ మంచిగా రావాలండి. అప్పటిదాకా ఫ్రై చేసుకోండి. మనకి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ అయితే రావాలి మనకి. ఇవి కలర్ వచ్చేలోపు అయితే ఇప్పుడు వచ్చి ఒక 4 ఇలాచి, 2 ఇలాచి, ఒక 4 లవంగాలు, చిన్న ముక్క వచ్చి చెక్క అయితే వేసుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్లేవర్ కోసమే వేసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగేటప్పటికి కరివేపాకు అయితే ఒక 2-3 రెమ్మలు అయితే వేసుకోండి. కరివేపాకు అయితే క్రిస్పీగా అయితే వేగాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇవి కూడా కొంచెం చల్లారిపోయినాయి. చూసారు కదా, చక్కగా క్రిస్పీగా అయితే ఉంటాయండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకోవాలి. మనం కారం అవి అనేది కారం అయితే గుడ్డు కారం అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటున్నాను, ఉప్పు కాదండి సాల్ట్ అయితే వేసుకుందాము. ఇవి కలిపేసిన తర్వాత మనం ఇందాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మొత్తం ఈ మసాలా అంతా కలిపేయండి. ఆయిల్లో కలిపేసిన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై ముక్కలు అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసిన తర్వాత ఉప్పు కారం అనేది ఇక్కడే చూసుకోవచ్చు. మనం మొత్తం కలిపేసి ఒకసారి ఉప్పు కారం చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ అయితే ఇంకొక స్పూన్ అయితే వేసుకున్నాను నేను. కారం కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ ఒక స్పూను, కారం అయితే ఒక స్పూను. ఇప్పుడు మనకు వచ్చేసి 4 స్పూన్లు కారము, 3 స్పూన్లు ఉప్పు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇదైతే పూర్తిగా చల్లారించేలోపు పక్కకు పెట్టేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ అవి పిండకండి. బాగా పూర్తిగా చల్లారిపోవాలి మనకి.
పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకుందాము. ఇట్లా కలిపేసేసి ఒక 4 నిమ్మకాయలైతే తీసుకుందామండి. 4 నిమ్మకాయలు ఇట్లా రసం తీసుకొని మొత్తం వేసుకోవాలి. 4 నిమ్మకాయలు మొత్తం పిండుకోవాలి. ఎందుకంటే మనకి ఫిష్ కాబట్టి కొంచెం మనకి పులుపు అనేది తగలాలి. అందుకని 4 లెమన్స్ మొత్తం పిండేసుకోండి. మొత్తం పిండేసుకొని ఆ వాటర్ అనేది లెమన్ జ్యూస్ మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఉప్పు, కారం మీ టేస్ట్‌కి తగ్గట్టయితే చూసైతే వేసుకోండి. చూసైతే వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి 2 డేస్ తర్వాత వేసుకొని తినేయొచ్చు. ఇంకా వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే నేను మొత్తం ఒకసారి కలిపేసి బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. వేసేసి 2 డేస్ తర్వాత కొంచెం మనకి తినేదానికి రెడీ అయిపోయిద్ది. మనకి పికిల్ అయితే రెడీ అయిపోయిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన మసాలాలు కరెక్ట్‌గా నేను ఎంతవరకు కొలతలు యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పానో అది మొత్తం వేసుకుంటే మనకు థిక్ గ్రేవీ అయితే మంచిగా వచ్చిద్ది. ఇప్పుడైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్‌లో వెళ్ళేటప్పుడైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. బొచ్చుతో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.